హలో ఫ్రెండ్స్, నా పేరు వినోద్ కుమార్. వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ అడ్డా ఛానల్. ఎవరైతే ఈ ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ కనబడుతుంది. అది ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఆల్రెడీ మనం మిక్స్డ్ అర్థమెటిక్ క్వశ్చన్స్ కొంతమంది వాట్సాప్లో షేర్ చేశారని చెప్పాను. దానికి పార్ట్ 1 అని ఆల్రెడీ చేశాను. తర్వాత మళ్ళీ ఒక 30 to 34 క్వశ్చన్స్ అనేది పంపించారు వాట్సాప్లో నాకు. ఇది పార్ట్ 2 వీడియో. దీంట్లో ఆ 34 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో భాగంగా 12 to 14 క్వశ్చన్స్ ఈ వీడియోలో కవర్ అవుతాయి. ఈ క్వశ్చన్స్లోకి వెళ్ళడానికంటే ముందు చిన్న పాయింట్ ఏంటిది అంటే, అది కంప్లీట్ ఆర్ఎస్ అగర్వాల్ రీజనింగ్ కోర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ప్రతి ఎగ్జామ్లో ఏ ఎగ్జామ్లో చూసుకున్నా మీకు 15 to 25% డిపెండ్స్ అపాన్ ద ఎగ్జామ్ని బేస్ చేసుకుని మనకి 15 to 25% ఆఫ్ ద సిలబస్ అనేది కవర్ అవుతుంది. ప్రిలిమ్స్లో కానివ్వండి లేదా మెయిన్స్లో కానివ్వండి. మీరు ఈ ఆర్ఎస్ అగర్వాల్ కోర్స్ ఆర్ఎస్ అగర్వాల్ కంప్లీట్ రీజనింగ్ కోర్స్ అనేది బై చేయాలి అనుకుంటే కింద ఇచ్చిన వెబ్సైట్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. వెబ్సైట్ లింక్ www.governmentjobsadda.in. దీంట్లోకి వెళ్ళి మీరు కోర్స్ని బై చేయొచ్చు. అండ్ అలాగే మనకి కూపన్ కోడ్ అనేది ఉంది. ఇది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. తర్వాత కూపన్ కోడ్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. ఆ తర్వాత మీకు వచ్చేసి ప్రైస్ అనేది 999 వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఈ కూపన్ కోడ్ GJF 500 కనుక ఎంటర్ చేసినట్లయితే 499కే ఈ కోర్స్ అనేది మీరు పొందవచ్చు. అండ్ అలాగే దీనికి ఎక్స్పైరీ డేట్ అది కొంతమంది అడుగుతున్నారు. దీనికి ఎలాంటి ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు. మీరు ఎప్పుడు అవైలబుల్ ఉంటే అప్పుడు వీడియోస్ అనేది చూడొచ్చు వెబ్సైట్లో. అండ్ అలాగే ఇది ఏ ఎగ్జామ్స్కి కవర్ అవుతుంది అనుకుంటే, మనకి ఆర్ఆర్బీ లెవెల్లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వారు ఏవైతే మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేశారో, NTPC కానివ్వండి, గ్రూప్ D కానివ్వండి, వేరే ఇతర ఎగ్జామ్స్, అండ్ అలాగే SSC నుంచి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి CGL కానివ్వండి, CHSL కానివ్వండి, అలాగే CPO కానివ్వండి, అండ్ అలాగే మనకి స్టేట్ PSC నుంచి మనకి గ్రూప్స్లో కూడా మనకు ఉంటుంది, VRO ఎగ్జామ్స్లో కూడా ఉంటుంది. అలాగే జూనియర్ పంచాయత్ సెక్రటరీలో కొంచెం మనకు 10% వరకైనా క్వశ్చన్స్ అనేది ఉంటాయి. అండ్ అలాగే స్టేట్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ అలాగే పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో కూడా మీకు సిలబస్ అనేది కవర్ అవుతుంది. తప్పకుండా ఈ కోర్స్ని బై చేయండి. వీటి యొక్క లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటాయి. అలాగే కూపన్ కోడ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి మీరు కోర్స్ అనేది బై చేయొచ్చు. లేట్ చేయకుండా మనం క్వశ్చన్స్లోకి ఎంటర్ అయిపోదాం. హలో ఫ్రెండ్స్, నా పేరు వినోద్ కుమార్. వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ అడ్డా ఛానల్. ఎవరైతే ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే దాని పక్కనే బెల్ ఐకాన్ కనబడుతుంది. ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేయండి, అలా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం మిక్స్డ్ అర్థమెటిక్ క్వశ్చన్స్కి ఎవరైతే కొంతమంది వాట్సాప్లో పంపించారో క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ 2 పార్ట్స్ అనేది అప్లోడ్ చేశాను. వాటి యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 25 క్వశ్చన్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో మళ్ళీ ఒక 12 క్వశ్చన్స్ అనేది చూద్దాం. దీని తర్వాత నెక్స్ట్ పార్ట్ కూడా తర్వాత నేను అప్లోడ్ చేస్తాను. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, క్వశ్చన్ అనేది మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. జస్ట్ నేను ఇక్కడ ఆప్షన్స్ రాస్తాను, క్వశ్చన్ అనేది చదువుతూ నేను ఇక్కడ ఆన్సర్ అనేది చేయడం జరుగుతుంది. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సెలీనా వెంట్ టు ద సిటీ ఫ్రమ్ హర్ హోమ్ ఎట్ ద రేట్ ఆఫ్ 8 km/h but returns by same route at the rate of 6 km/h. The two-way journey took her 24.5 hours. How far from the city did Selena live? మనకి ఆప్షన్స్ వచ్చేసి, ఆప్షన్ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ ఆప్షన్ 84 kilometers, 87 kilometers, 90 kilometers and 96 kilometers. క్వశ్చన్ నెంబర్ 1 ఏమంటున్నాడు? సెలీనా వెంట్ టు ద సిటీ ఫ్రమ్ హర్ హోమ్. తన ఇంటి నుంచి సిటీకి వెళ్ళింది అంటున్నాడు. ఫస్ట్ హోమ్ టు సిటీ. ఇక్కడ ఫస్ట్ స్పీడ్ ఎంత ఇచ్చాడు మనకి? 8 km/h స్పీడ్తో వెళ్ళింది అంట. రిటర్న్ కూడా సేమ్ రూట్లో వచ్చింది. కాకపోతే రిటర్న్లో మనకి స్పీడ్ అనేది ఏం చేసింది? స్పీడ్ అనేది తగ్గించింది. ఎంత స్పీడ్తో వెళ్ళింది? 6 km/h స్పీడ్తో వెళ్ళింది అంటున్నాడు. ఈ టోటల్ జర్నీ వెళ్ళి రావడానికి టోటల్ జర్నీకి తనకు పట్టిన టైం వచ్చేసి 24.5 hours అంటున్నాడు. ఆయన క్వశ్చన్ ఏమడుతున్నాడు? హౌ ఫార్ ఫ్రమ్ ద సిటీ ఫ్రమ్ హర్ హోమ్. తన ఇంటి నుంచి ఈ సిటీ ఏదైతే ఉందో దానికి మధ్య డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఈ విధంగా ఒకే రూట్లో వెళ్ళి వచ్చినప్పుడు 2 స్పీడ్స్ కనుక ఇచ్చినట్లయితే మనకి, అలాగే టోటల్ టైం ఇచ్చాడు. టైం ఇచ్చినప్పుడు మనకి డిస్టెన్స్ యాక్చువల్గా మనకి ఫార్ములా స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం.
సో దీంట్లో నుంచి మనకి టైం తెలుసు, స్పీడ్స్ తెలుసు. సో మనకి డిస్టెన్స్ ఏమవుతుందంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అవుతుంది. సో ఈ స్పీడ్ వచ్చేసి ఈ రెండింటి యొక్క యావరేజ్. ఈ రెండింటి యొక్క యావరేజ్ సేమ్ రూట్లో ఉన్నప్పుడు ఏ విధంగా తీస్తామంటే 8 × 6/8 + 6 ఇది స్పీడ్ ఇంటూ టోటల్ టైం. టోటల్ టైం ఎంత ఇచ్చాడు మనకి 24.5 hours. సో వీటిని ఏ విధంగా రాసుకోవచ్చు 24 × 2 48 + 1 49/2 అని చెప్పి రాసుకోవచ్చు. సో 49/2. సో న్యూమరేటర్ ఎంత వస్తుంది మనకి 8 క్యాన్సిలేషన్ చేసేయండి. 2 1s 2 3s. సో 24/14 × 49. 2 7s 2 12s 7 1s 7 7 7s పోతుంది. సో ఫైనల్గా 12 × 7 దట్ ఈస్ 84 kilometers. తన ఇంటి నుంచి సిటీకి మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి 84 kilometers. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి స్పీడ్లో ఇంకొక ఫార్ములా ఉంటుంది. 2 స్పీడ్స్ ఇచ్చేసి మనకి యావరేజ్ స్పీడ్ అడుగుతాడు. సో యావరేజ్ స్పీడ్ దానికి వచ్చేసి 2xy/x + y ఉంటుంది. సో ఇది మనకి సేమ్ రూట్లో మనకి ఈ విధంగా స్పీడ్ ఇచ్చేసి 2 స్పీడ్స్ ఇచ్చేసినప్పుడు ఒకటి స్పీడ్ ఇచ్చినప్పుడు మనకి ఈ విధంగా మనకి x × y/x + y అవుతుంది. మనకి క్వశ్చన్లో స్పెషల్గా మెన్షన్ చేసినప్పుడు యావరేజ్ స్పీడ్ అని చెప్పి అడిగినప్పుడు 2xy/x + y చేయాలి. ఇన్ జనరల్గా మనకి అడిగినప్పుడు ఈ విధంగా x × y/x + y చేయాలి. ఇది స్పీడ్ ఇంటూ టైం ఎంత మనకి 49/2 hours ఇచ్చేసాడు. సో 2 1s 2 3s వెళ్ళిపోయింది. 24/14 × 49. సో ఇది 2 times పోతుంది, 7 times పోతుంది, 12 times పోతుంది. 7 1s 7 7s వెళ్ళిపోతుంది. ఫైనల్గా 84 kilometers అనేది దీని యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ఏ 158.5 meters long train crosses a 761.5 meters long bridge in 46 seconds. What is the speed of the train? సో ఆప్షన్స్ వచ్చేసి 75 km/h kmph. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి 80 kmph km/h, 90 km/h, అలాగే 72 km/h. సో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు ట్రైన్ యొక్క లెంత్ ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు ట్రైన్ యొక్క లెంత్ 158.5 meters. అండ్ అలాగే బ్రిడ్జ్ యొక్క లెంత్ ఇచ్చేసాడు మనకి. బ్రిడ్జ్ యొక్క లెంత్ ఎంత ఇచ్చాడు మనకి 761.5 meters. అలాగే ట్రైన్ అనేది ఈ బ్రిడ్జ్ని క్రాస్ చేయడానికి పట్టిన టైం వచ్చేసి మనకి ఎంత ఇచ్చాడు మనకి టైం 46 seconds ఇచ్చేసాడు. సో మనకి చెప్పాను ఇంతకుముందు మనకి స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో ట్రైన్ అనేది ఒక బ్రిడ్జ్ని కానివ్వండి లేదా ఒక టనల్ని కానివ్వండి క్రాస్ చేసినప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది అంటే ట్రైన్ యొక్క లెంత్ ప్లస్ ఆ బ్రిడ్జ్ లేకపోతే ప్లాట్ఫామ్ యొక్క లెంత్ అవుతుంది డిస్టెన్స్ అనేది. సో ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు మనకి ఇక్కడ. సో ఓవరాల్ ఏమడుగుతున్నాడు వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది ట్రైన్. స్పీడ్ కనుక్కోమంటున్నాడు ట్రైన్ యొక్క స్పీడ్. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ ఏంటి డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత మనకి ఇక్కడ ట్రైన్ యొక్క లెంత్ 158.5 అండ్ అలాగే బ్రిడ్జ్ యొక్క లెంత్ ఎంత 761.5. సో ఇది యాడ్ చేస్తే మనకి 920 meters వస్తుంది. టోటల్ డిస్టెన్స్ 920 meters బై టైం ఎంత అంటున్నాడు దాన్ని క్రాస్ చేయడానికి పట్టిన టైం 46. సో 46 1s 46 2s. సో ఫైనల్గా 20 meters per seconds మనకు వచ్చింది 20 meters per seconds. సో ఆప్షన్లో అన్నీ కూడా km/hలో ఇచ్చాడు. అంటే మనకి మీటర్స్ పర్ సెకండ్ నుంచి km/hలోకి వెళ్తున్నాం. తక్కువ నుంచి ఎక్కువకి వెళ్ళేటప్పుడు మనకి ఏమని చెప్పాను న్యూమరేటర్లో మనకి ఎక్కువ వాల్యూ అంటే 18/5 తీసుకోవాలి. ఇన్ కేస్ మనకి ఎక్కువ నుంచి తక్కువ రావాలి అన్నప్పుడు 5/18తో మల్టిప్లై చేయాలి. ఇది తక్కువ నుంచి ఎక్కువకి వెళ్తున్నాం కాబట్టి న్యూమరేటర్లో 18 అనేది ఉంటుంది. సో 5 1s 5 4s. సో 18 × 4 అంటే 72 km/h ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. అర్జున్ టేక్స్ 5 hours to swim a downstream of 40 kilometers, whereas he takes only 2 hours to swim upstream of 24 kilometers. Find the speed in still water. సో మనకి ఆప్షన్స్ చూడండి 10 km/h
12 కిలోమీటర్ పర్ అవర్, 9 కిలోమీటర్ పర్ అవర్ అండ్ అలాగే 15 కిలోమీటర్ పర్ అవర్. సో అర్జున్ అనే అతను అంట డౌన్ స్ట్రీమ్ మనకి ఫార్ములా ఏంటి, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ వి. దాని యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ, 40 కిలోమీటర్స్ని 5 అవర్స్లో ట్రావెల్ చేస్తున్నాడు అంటున్నాడు. సో 40/5, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 8 కిలోమీటర్ పర్ అవర్. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 8 కిలోమీటర్ పర్ అవర్. నెక్స్ట్ అలాగే అప్ స్ట్రీమ్ ఇచ్చేసాడు. అప్ స్ట్రీమ్ అంటే మనకి యూ మైనస్ వి, అది ఎంత ఇచ్చాడు మనకి 2 అవర్స్లో 24 కిలోమీటర్స్ స్విమ్ చేశాడు. 24 కిలోమీటర్స్ స్పీడ్ డిస్టెన్స్ బై టైం కాబట్టి 24/2 దట్ ఈస్ 12 కిలోమీటర్ పర్ అవర్. సో మన క్వశ్చన్లో ఏమంటుంది, స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్. స్టిల్ వాటర్ అంటే మనకి ఏం కనుక్కోవాలి, యూ కనుక్కోవాలి మనం. సో యూ కనుక్కోవాలి అంటే రెండింటిని యాడ్ చేసి సరిపోతుంది. ఇందులో వి అనేది కట్ అయిపోతుంది. సో 2u ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 20 వచ్చేస్తుంది. యాడ్ చేస్తున్నాం మనం. సో u ఈజ్ ఈక్వల్ టు 10 కిలోమీటర్ పర్ అవర్ ఆన్సర్ అవుతుంది. సో మనకి ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చాడు. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే మనకి ఏంటిది ఫార్ములా యూ ప్లస్ వి. దాని యొక్క వాల్యూ 40 కిలోమీటర్స్ని 5 అవర్స్లో స్విమ్ చేస్తాడు అంటున్నాడు. అప్పుడు స్పీడ్ ఎంత వచ్చింది, 8 కిలోమీటర్స్ పర్ అవర్ వచ్చింది. అలాగే అప్ స్ట్రీమ్ స్పీడ్ మనకి ఏ విధంగా వచ్చింది, అప్ స్ట్రీమ్ అంటే మనకి స్పీడ్ అంటే యూ మైనస్ వి. ఇది ఏ విధంగా చేసాం, 24 కిలోమీటర్స్ని 2 అవర్స్లో స్విమ్ చేశాడు అంటున్నాడు. సో 12 కిలోమీటర్ పర్ అవర్ అప్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసింది. సో మనకి స్పీడ్ ఆఫ్ బోట్ స్టిల్ వాటర్ అంటే మనకి యూ కనుక్కోవాలి. స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అంటే మనకి వి కనుక్కోవాలి. స్పీడ్ ఆఫ్ బోట్ స్టిల్ వాటర్ అడిగాడు కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేసామనుకోండి, వి క్యాన్సిల్ అయిపోతుంది. యూ ప్లస్ యూ 2u, 8 + 12 20. సో 2u ఈజ్ ఈక్వల్ టు 20 అయితే u ఈజ్ ఈక్వల్ టు 10 కిలోమీటర్ పర్ అవర్ ఆన్సర్ అవుతుంది. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. ఏ 200 మీటర్ లాంగ్ ట్రైన్ passes a man running at 5 km/h in the same direction in which the train is moving in 15 seconds. The speed of the train is, so options వచ్చేసి 52 km/h, 43 km/h, 48 km/h and 53 km/h. సో ఏమంటున్నాడు అంటే 200 మీటర్స్ లాంగ్ ట్రైన్ యొక్క లెంత్ 200 మీటర్స్ ఇచ్చేసాడు. లాంగ్ ట్రైన్ పాసెస్ ఏ మ్యాన్, ఒక వ్యక్తి ఒక స్పీడ్ పర్సన్ యొక్క స్పీడ్ వచ్చేసి 5 km/h అంట. ఇతన్ని ఈ ట్రైన్ అనేది 15 సెకండ్స్లో క్రాస్ చేస్తుంది అంటున్నాడు. అయినా స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ అడుగుతున్నాడు. స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఎంత ఉంది అంటున్నాడు. సో 15 సెకండ్స్లో క్రాస్ చేస్తుంది అంటున్నాడు. సో యాక్చువల్గా మనకి ఒక వ్యక్తిని ట్రైన్ క్రాస్ చేసినప్పుడు దాని యొక్క డిస్టెన్స్ అనేది ఏ విధంగా తీసుకుంటాం, ట్రైన్ యొక్క లెంత్కి ఈక్వల్ చేస్తాం. సో ఇప్పుడు మనకి యాక్చువల్గా మనకి ఇనీషియల్గా ఒక పర్సన్ అలానే ఉన్నాడు ప్లాట్ఫామ్లో. దాని యొక్క ట్రైన్ అతన్ని క్రాస్ చేయడానికి పట్టే స్పీడ్ ఏమవుతుంది మనకి, డిస్టెన్స్ ఎంత 200/15 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 3 540 40/3 మీటర్స్ పర్ సెకండ్. మనకి ఆప్షన్స్లో km/hలో ఉంది కాబట్టి సో 40/3 ఇంటూ ఇక్కడ ఏంటిది తక్కువ నుంచి ఎక్కువకి వెళ్తున్నాం కాబట్టి 18/5, 5 1s 5 8s 3 1s 3 6. సో 48 km/h. ఇదేంటిది యాక్చువల్గా ఒక ట్రైన్ ఒక వ్యక్తిని క్రాస్ చేయడానికి పట్టిన ఏంటిది మనకి స్పీడ్ అనమాట. ఒక వ్యక్తిని యాక్చువల్ ట్రైన్ యొక్క లెంత్ అనేది ట్రైన్ యొక్క స్పీడ్ ఇది. ఎప్పుడు ఒక ప్లాట్ఫామ్లో ఒక వ్యక్తి నించున్నప్పుడు అతను క్రాస్ చేయడానికి ఎంత స్పీడ్లో క్రాస్ చేస్తుంది అంటే 48 km/h స్పీడ్లో క్రాస్ చేస్తుంది. సో కాకపోతే ఆ వ్యక్తి అనే అతను సేమ్ డైరెక్షన్ ఆఫ్ 5 km/h స్పీడ్తో నడుస్తున్నాడు అంటున్నాడు. 5 km/h స్పీడ్తో నడుస్తున్నప్పుడు మనకి స్పీడ్ ఏమవుతుంది, ట్రైన్ యొక్క స్పీడ్ ప్లస్ పర్సన్ యొక్క స్పీడ్ అనేది యాడ్ అవుతుంది. ఎందుకంటే 5 km/h స్పీడ్తో వెళ్తున్న అతన్ని ఆ ట్రైన్ క్రాస్ చేస్తుంది కాబట్టి. ఓన్లీ పర్సన్ని కాదు, ఆ పర్సన్ 5 km/h స్పీడ్తో వెళ్తుంటే అతన్ని క్రాస్ చేస్తుంది కాబట్టి. సో 48 ప్లస్ ఇక్కడ ఏముంది 5, పర్సన్ యొక్క స్పీడ్ ఎంత 5. సో టోటల్గా 53 km/h అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఒక పర్సన్ని క్రాస్ చేస్తుంది అన్నప్పుడు మనకి 48 అవుతుంది. ఆ పర్సన్ 5 km/h స్పీడ్తో వెళ్తుంటే అతన్ని క్రాస్ చేస్తుంది అన్నప్పుడు ట్రైన్ యొక్క స్పీడ్ ప్లస్ అలాగే మన పర్సన్ యొక్క స్పీడ్ అనేది తీసుకోవాలి. ట్రైన్ యొక్క స్పీడ్ ఓవరాల్ ట్రైన్ యొక్క స్పీడ్లో మనకి
ఆ పర్సన్ యొక్క స్పీడ్ కూడా యాడ్ చేయాలి. సో అప్పుడు దీని యొక్క ఆన్సర్ 53 km/h అవుతుంది. కొన్ని క్వశ్చన్స్లో ఇస్తాడు ప్లాట్ఫామ్లో నించున్న వ్యక్తిని ఆ ట్రైన్ క్రాస్ చేయడానికి పట్టిన సమయం అని ఇస్తాడు. అలాంటప్పుడు ఏం చేస్తాం మనం, ఓన్లీ ట్రైన్ యొక్క లెంత్ మాత్రమే తీసుకుంటాం. ఆ పర్సన్ యొక్క స్పీడ్ అక్కడ ఏమీ ఉండదు, 0 ఉంటుంది. కాకపోతే ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఆ పర్సన్ ఆ ట్రైన్తో పాటు సేమ్ డైరెక్షన్లో 5 km స్పీడ్తో వెళ్తున్నాడు, అతన్ని ఆ ట్రైన్ క్రాస్ చేస్తుంది అంటున్నాడు. అందుకని ఓవరాల్ స్పీడ్లో మనకి ట్రైన్ యొక్క స్పీడ్ అలాగే ఇనీషియల్గా ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు ఆ ట్రైన్ యొక్క స్పీడ్ 48, ఆ వ్యక్తి 5 km/h స్పీడ్తో వెళ్తున్నాడు కాబట్టి వ్యక్తి యొక్క స్పీడ్ కూడా యాడ్ చేస్తుంది. ఎందుకంటే అంత స్పీడ్తో వెళ్తున్న వ్యక్తిని ట్రైన్ అనేది క్రాస్ చేస్తుంది కాబట్టి. సో 48 + 5 53 అవుతుంది దీని యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. 2/3 of my current age is same as 3/4 of one of my cousins. My age 3 years ago was same as what my cousin's age will be 1 year from now. What is my current age అంటున్నాడు. సో 45, 36, 27, 18. సో ఫస్ట్ ఏమంటున్నాడు, మై అంటే నా యొక్క ఏజ్ ఇక్కడ ఎక్స్ అనుకుంటున్నాను, అలాగే నా యొక్క కజిన్ ఏజ్ ఇక్కడ వై అని చెప్పి తీసుకుంటున్నాను. సో ఫస్ట్ ఏమంటున్నాడు, 2/3 of my current age, నా యొక్క ప్రజెంట్ ఏజ్ ఏమంటున్నాడు, 2/3 of my current age, 2/3 of my current age ఏంటిది ఎక్స్ ఈజ్ సేమ్ యాజ్ 3/4 ఆఫ్ మై కజిన్స్ యొక్క ఏజ్కి ఈక్వల్ అంటున్నాడు. సో దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు, 8x = 9y అని చెప్పి రాసుకోవచ్చు. ఇది 1 అనుకుంటే నెక్స్ట్ ఏమంటున్నాడు, మై ఏజ్ 3 years ago, నా ఏజ్ 3 సంవత్సరాల క్రితం, నా ఏజ్ ఏంటిది ఎక్స్, 3 సంవత్సరాల క్రితం అంటే -3, 3 సంవత్సరాల తర్వాత అంటే +3 చేయాలి. సేమ్ యాజ్ వాట్ మై కజిన్స్ ఏజ్ ఫ్రమ్ నౌ అంటే నా ఇప్పటి నుంచి సంవత్సరం తర్వాత, మై కజిన్స్ ఏజ్ వై ఉంది, సంవత్సరం తర్వాత అంటే +1, ఈ రెండు ఈక్వల్ అంటున్నాడు. మై ఏజ్ 3 years ago ఈజ్ సేమ్ యాజ్ మై కజిన్స్ ఏజ్ ఫ్రమ్ 1 year ఫ్రమ్ నౌ, ప్రస్తుతం నుంచి 1 year తర్వాత రెండు ఈక్వల్ అంటున్నాడు. సో ఆల్రెడీ మనకి 8x = 9y వచ్చింది. సో మనకి ఇక్కడ ఏంటిది, మనకి సపోజ్ మనకి x = ఏం రాసుకోవచ్చు, 9y/8 అని చెప్పి రాసుకోవచ్చు. సో అదే ఇక్కడ రాస్తాను చూడండి, 9y/8 -3 = y + 1. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నాం అనుకో, 9y - 24 = 8y + 8 వస్తుంది. సో ఇది ఇక్కడ పంపిస్తే మనకి 8 మిగులుతుంది, ఇక్కడ y మిగులుతుంది, 24 + 8 32 వస్తుంది ఇక్కడ మనకి. సో కజిన్ యొక్క ఏజ్ వచ్చేసి 32 years, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ కజిన్ వచ్చేసి 32 years. ఇప్పుడు సపోజ్ మనకి నా ఏజ్ కావాలి అనుకుంటే నా ఏజ్ అంటే ఎక్స్ అనమాట, x = 9 × y అంటే మనకి 32/8, 8 1s 8 4s. సో మై ప్రజెంట్ ఏజ్ ఇస్ 36 years. సో మా క్వశ్చన్లో ఏమడిగాడు, వాట్ ఈజ్ మై కరెంట్ ఏజ్, మై ప్రజెంట్ ఏజ్ 36 years, దట్ ఈస్ ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో స్క్రీన్ షాట్. Y years ago, June was 2/7 as old as Janaki. Y years from now, June will be 2/3 as old as Janaki. What is the ratio of current ages of June and Janaki? So options వచ్చేసి 3:4, 9:16, 6:11, 2:7. సో ఏమంటున్నాడు, y years ago, y సంవత్సరాలకి ముందు. సో మనకి పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అనుకుంటే, సో ఇక్కడ ఎవరు జూన్ అంట, జాన్కి అంట, జాన్కి ఏమంటున్నాడు, y years ago June was 2/7 as old as Janaki. y years ago, y సంవత్సరాల క్రితం వీరిద్దరు ఏ విధంగా ఉన్నారంటే 2/7 అంటే మేము రాసుకోవచ్చు 2:7 అని చెప్పి రాసుకోవచ్చు. జూన్ అండ్ జాన్కి మధ్య ఏజెస్ మధ్య రేషియో 2:7. 2/7 అన్న, 2/5 అన్న, 2/7 అన్న, మనకి 2/11 అన్న, ఏదైనా సరే 2:7 అని చెప్పి రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటిది, y years ఫ్రమ్ ప్రస్తుతం నుంచి y years తర్వాత అంటే ఫ్యూచర్ అనమాట. y years తర్వాత వాళ్ళ ఏజెస్ మధ్య రేషియో 2/3 అంటున్నారు. 2/3 అంటే మనకి ఏం రాసుకోవచ్చు, 2:3 అని చెప్పి రాసుకోవచ్చు.
సో ఇప్పుడు మనం కంపేర్ చేసుకోండి, 2కి 2 మధ్య మనకి డిఫరెన్స్ 0 ఉంది, 3కి 7కి 3కి మధ్య డిఫరెన్స్ 4 ఉంది. ఈ డిఫరెన్స్ ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి? వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 5. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 1. ఈ 1ని ఈ రేషియోతోని, ఈ 5ని ఈ రేషియోతోని మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమొస్తుంది? 2:7. ఇక్కడ 5తోని మల్టిప్లై చేస్తే 10:15. సో ఇప్పుడు మనకి డిఫరెన్స్ ఎంత వచ్చింది? 8. ఇక్కడ కూడా 8. సో 8 years ఈజ్ ఈక్వల్ టు మనకి y ప్లస్ వై, 2y అనమాట. 2yకి ఈక్వల్ అవుతుంది. 8 years ఈజ్ ఈక్వల్ టు 2yకి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? 4 వచ్చేస్తుంది. సో 4 ఇక్కడ పెట్టామనుకో, ఇక్కడ 4, సో ఇక్కడ 4. సో మనకి ఏదైతే డిఫరెన్స్ ఎంత ఉంది? మనకి 8 parts డిఫరెన్స్ ఉంది. సో 8 parts డిఫరెన్స్ ఎంత? 4 + 4 8 yearsకి ఈక్వల్ అవుతుంది. అప్పుడు 1 part ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో 1 part 1 అవుతే 4 years క్రితం వాళ్ళ యొక్క ఏజెస్ ఎంత అంటే 2:7 అంటే 1 part ఎంత? 1 ఉంది కాబట్టి 2,7 years అవుతుంది. ఎప్పుడు? 4 years క్రితం. సో ప్రజెంట్ రావాలంటే 4 years యాడ్ చేయాలి. సో ఈమెకి 4 years యాడ్ చేసి ఏమొస్తుంది? 2 + 4 6 అవుతుంది. జాన్కి మనకి 7 + 4 11 అవుతుంది. సో జూన్ మరియు జాన్కి మధ్య ప్రజెంట్ ఏజెస్ మధ్య రేషియో వచ్చేసి 6:11 అవుతుంది. దీని యొక్క ఆన్సర్ 6:11. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో మీకు ప్రీవియస్గా మీకు ఏజెస్ మీద ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ చెప్పేటప్పుడు ఇవన్నీ చెప్పాను, మీకు ఎవరైతే చూడలేదో చూడండి. సో ప్రజెంట్ ఏమి ఇచ్చాడు? y years ago అన్నాడు. y yearsకి ముందు వాళ్ళ యొక్క ఏజెస్ మధ్య రేషియో అని ఇవ్వలేదు, 2/7 అని చెప్పి ఇచ్చాడు. దాన్ని ఏ విధంగా రాసుకో? 2:7 అని చెప్పి రాసుకోవచ్చు. అలాగే y years ఫ్రమ్ నౌ, ప్రజెంట్ నుంచి y years తర్వాత తీసుకుంటే వాళ్ళ ఏజెస్ ఏ విధంగా? 2/3 అన్నాడు, అంటే 2:3 అని చెప్పి తీసుకున్నాను. సో వీటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే మనకి బ్యాలెన్స్ అవ్వలేదు. అప్పుడు ఏం చేశాను? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 5ని, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 1ని, ఈ 1ని ఈ రేషియోతోని, ఈ 5ని ఈ రేషియోతోని మల్టిప్లై చేశాను. మల్టిప్లై చేసి మనకి 2:7 10:15 వచ్చేసింది. ఫస్ట్కి ఫస్ట్ డిఫరెన్స్, సెకండ్కి సెకండ్ డిఫరెన్స్ తీసుకున్నప్పుడు ఈ డిఫరెన్సెస్ అనేవి రెండు కూడా ఈక్వల్ ఉండాలి. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ అనేది ఈక్వల్ ఉంది, 8 ఉంది. సో 8 దేనికి ఈక్వల్ అవుతుంది? ఇక్కడ y ప్లస్ ఇక్కడ ఇయర్స్ ఇచ్చేంటే డైరెక్ట్గా చేసేసాం. ఇయర్ తెలియదు కాబట్టి y యొక్క వాల్యూ కనుక్కోవాలి. అప్పుడు 2y ఈజ్ ఈక్వల్ టు ఎంత? 8. y ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. 4 పెట్టేసామనుకోండి ఇక్కడ మనకి. సో నెక్స్ట్ ఏమొస్తుంది మనకి? ఇక్కడ మళ్ళీ డిఫరెన్స్ ఎంత ఉంది? 8 ఉంది. ఈ 8 parts మనకి దేనికి ఈక్వల్ అవుతుంది? ఈ డిఫరెన్స్ ఏవైతే 8 years ఉందో 8కి ఈక్వల్ అవుతుంది. సో 1 part ఈజ్ ఈక్వల్ టు 1 అయితే వీళ్ళ ఏజెస్ ఏమైంది? 2:7. 1 part 1 అప్పుడు మనకి దీని యొక్క ఫస్ట్ ఏజ్ వచ్చేసి 2, సెకండ్ ఏజ్ వచ్చేసి 7. ప్రజెంట్ కావాలి కాబట్టి 4 years యాడ్ చేసామనుకో, 2 + 4 6, 7 + 4 11. సో వీళ్ళ ప్రజెంట్ ఏజెస్ మధ్య రేషియో 6:11. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. A sum of money invested for 2 years and 9 months at a rate of 8% simple interest per annum became rupees 915 at the end of the period. What is the sum that was initially invested? Options 725, 675, 750, 800. సో మనకి ఏమంటున్నాడు? సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ ఫర్ 2 years. టైం పీరియడ్ వచ్చేసి మనకి 2 years 9 months. 2 years 9 months అంటున్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి ఎంత? 8% per annum అంటున్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్, ఇది వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్. ఎండ్ ఆఫ్ ది పీరియడ్, ఈ 2 years 9 months అయిన తర్వాత వచ్చిన అమౌంట్ వచ్చేసి మనకి ఎంత? 915 రూపీస్. అమౌంట్ అంటే మనకి ఏంటిది? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అమౌంట్ వచ్చేసి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, అది మనకి 915 ఇచ్చేసాడు. సో అయినా మనకి ఏమడుగుతున్నాడు? ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. సో 8% per annum సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ అనేది ప్రతి ఇయర్కి మనకి సేమ్ ఉంటుంది. 2 yearsకి మనకి 16% అవుతే 9 monthsకి ఎంత అవుతుంది? 1 yearలో తీసుకుంటే 4 quarters ఉంటాయి. ఈచ్ క్వార్టర్కి డివైడెడ్ బై 4 చేసామనుకోండి 2%. 9 months అంటే మనకి 3 quarters, అంటే 3 × 2 6 అవుతుంది. సో ఫైనల్గా మనకి ఎంత వచ్చింది? 22%. సో ఓవరాల్ 2 years 9 monthsకి వచ్చిన ఇంట్రెస్ట్ వచ్చేసి 22% ఓన్లీ ఇంట్రెస్ట్ వస్తుంది. సో మనకి అమౌంట్ ఇచ్చాడు కాబట్టి అమౌంట్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఇప్పుడు మనకి ఎంత ఉంటుంది? 100%కి ఈక్వల్ ఉంటుంది. 100 + 22 ఇది అమౌంట్ ఎంత? దీనికి ఎంత ఈక్వల్ అన్నాడు? 915 అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఇనీషియల్గా తన ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడని చెప్పి అడుగుతున్నాడు. ఇనీషియల్ అంటే మనకి ప్రిన్సిపల్ అంటే 100% మనం కనుక్కోవాలి. సో రెండింటిని క్రాస్ మల్టిప్లై చేయండి. 915 × 100/122. సో ఇక్కడ చూసుకుంటే 261 250
61 1 60, ఇక్కడ 30 మిగులుతుంది, 305 అంటే 61 5 పోతుంది. 15 into 50 750 అవుతుంది. సో అతను ఇనీషియల్గా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 750 రూపీస్. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అవుతుంది. ఏ ట్యూబ్ కెన్ fill a sump in 4 hours. After half the sump is filled, 3 more similar tubes are opened. What is the total time taken to fill the sump completely? So option వచ్చేసి 3 hours, 1 hour 30 minutes, 2 hours 30 minutes, 2 hours. సో ఏమంటున్నాడు, ఏ ట్యూబ్ కెన్ ఫిల్ ఏ సంప్ ఇన్ 4 hours. సో ఏదో ఒక ట్యూబ్ అనుకుంటుంది 4 అవర్స్లో ఒక సంప్ని ఫిల్ చేస్తుంది అంటున్నాడు, ఒక సంప్ని ఫిల్ చేస్తుంది అంటున్నాడు. ఆఫ్టర్ ఆఫ్ ద సంప్ ఈజ్ ఫిల్డ్, సగం సంప్ ఫిల్ అయిపోయిన తర్వాత, ఆఫ్ సంప్ ఈజ్ ఫిల్ అయిపోయిన తర్వాత ఇలాంటి పైప్స్ సేమ్ కెపాసిటీ ఉన్న ట్యూబ్స్ వచ్చేసి ఎక్స్ట్రాగా 3 యాడ్ అవుతున్నాయి అంటున్నాడు. సో 3 యాడ్ అయిన తర్వాత టోటల్ ఆ సంపు ఫిల్ అవ్వడానికి పట్టే సమయం ఎంత అంటున్నాడు. సో ఇవన్నీ 4 ఉందనుకోండి, సపోజ్ నేను 4 మల్టిపుల్స్లో తీసుకుంటున్నాను చూడండి. సపోజ్ నేను 32 తీసుకుంటున్నాను, ఆ సంపు యొక్క కెపాసిటీ నేను 32 అనుకుంటున్నాను. 4 మల్టిపుల్స్లో మీరు ఏమైనా తీసుకోండి, ఓకే. సో 32 లీటర్స్ అనుకుంటే, సో ఫస్ట్ మనకి ఏంటిది ఇక్కడ 4. తర్వాత ఏం చేస్తున్నాడు, ఆఫ్ ద సంప్ ఫిల్ అయిపోయిన తర్వాత సేమ్ కెపాసిటీ ఉన్న 3 ఎక్స్ట్రా ట్యూబ్స్ని మనకి ఓపెన్ చేస్తున్నాడు. అంటే మన టోటల్ ఎన్ని ఉంటాయి, సేమ్ కెపాసిటీతోని 4 ఉంటాయి మొత్తం మనకి. ఇది ఇనిషియల్గా ఉన్నదాన్ని 4 అవర్స్లో ఫిల్ చేస్తుంది. సేమ్ కెపాసిటీతో ఉన్న నెక్స్ట్ మనకి రిమైనింగ్ ఆఫ్ సంప్ ఫిల్ అయిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రాగా 3 ట్యూబ్స్ ఓపెన్ చేస్తున్నాడు. టోటల్గా మనకి 2 ఆఫ్ తర్వాత మనకి ఏమవుతుంది, 4 ట్యూబ్స్ ఓపెన్ అవుతాయని చెప్పి అర్థం. సో ఇక్కడ నుంచి తీసుకుంటే మనకి దీని కెపాసిటీ మనకి ఎంత అవుతుంది, 4 అంటే మనకి ఇక్కడ 8. సో ఇది 8, ఇది 8, ఇది 8 యూనిట్స్ ఫిల్ చేస్తుంది 1 అవర్కి. ట్యూబ్ 1 అనుకోని, ట్యూబ్ 2, ట్యూబ్ 3, అలాగే ట్యూబ్ 4 అనుకోండి. కెపాసిటీ ఎంత ఉంటే 1 అవర్కి 8 యూనిట్స్, 8 లీటర్స్, ఇది 1 అవర్కి 8 లీటర్స్, ఇది 1 అవర్కి 8 లీటర్స్, ఈ విధంగా ఫిల్ చేస్తుంది. ఫస్ట్ సంప్ ఏం చేస్తుంది, ఆఫ్ ద ట్యాంక్ని ఫిల్ చేస్తుంది. టోటల్ కెపాసిటీ 30 అనుకుంటే 2 ఆఫ్ ద ట్యాంక్ అంటే మనకి ఏంటిది ఆఫ్ ద టైం అనుకోవచ్చు. 4 అవర్స్లో అంటే 2 అవర్స్లో అదేం చేస్తుంది, 16 లీటర్స్ని ఫిల్ చేస్తుంది. ఫస్ట్ ట్యూబ్ ఏదైతే ఉంటుందో ఆఫ్ ద ట్యాంక్ ఫుల్ అంటున్నా, ఆఫ్ ద సంప్ ఫిల్ అంటున్నా. అంటే ఆఫ్ ద సంప్ అంటే మనకి దీంట్లో కూడా టైం అనేది ఒకటే ట్యూబ్ ఉంది కాబట్టి ఆఫ్ ద టైం తీసుకుంటుంది. అంటే 2 అవర్స్లో 16 లీటర్ ఫిల్ చేస్తుంది. ఆఫ్ ద సంప్ ఫిల్ అయిన తర్వాత ఎక్స్ట్రాగా మళ్ళీ 3 ట్యూబ్స్ వస్తున్నాయి సేమ్ కెపాసిటీతోని. సో రిమైనింగ్ ఎంత ఉంది మనకి కెపాసిటీ, ఎంత ఖాళీగా ఉంది సంప్ అనేది, టోటల్ 32లో 16 ఫిల్ అయిపోయింది. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది, 16 ఖాళీ ఉంటుంది. 16 అనేది ఎవరు ఫిల్ చేస్తారు, ఈ 4 ట్యూబ్స్ కూడా ఫిల్ చేస్తాయి. 8 + 8 + 8 + 8 ఎంత అవుతుంది మనకి ఇక్కడ 32 అవుతుంది. సో 16/32 అంటే మనకి 1/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 30 మినిట్స్కి ఈక్వల్ అవుతుంది టైం. లాస్ట్ హాఫ్ సంప్ ఫిల్ చేయడానికి 4 ట్యూబ్స్ కూడా ½ అన్ అవర్ తీసుకుంటాయి. మన క్వశ్చన్ ఏమడుతున్నాడు, టోటల్ టైం ఎంత పడుతుంది సంప్ అనేది ఫిల్ అవ్వడానికి అంటే, ఫస్ట్ ట్యూబ్ వచ్చేసి 2 అవర్స్, లాస్ట్ ఈ 4 కూడా వచ్చేసి ½ అన్ అవర్. సో టోటల్ టైం వచ్చేసి 2 hours 30 minutes పడుతుంది. సో ఆప్షన్ వచ్చేసి మనకి ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 9. Charlie and Lola can do a work together in 20 days. They worked for 15 days and Lola left. Charlie finished the remaining work in 12 days. Find in how many days Charlie will able to finish the work alone. Option వచ్చేసి 5, 17, 32, 48. ఏమంటున్నాడు, చార్లీ ప్లస్ లోలా వీళ్ళిద్దరూ కలిసి ఒక పనిని 20 డేస్లో కంప్లీట్ చేస్తారు అంటున్నాడు. దే వర్క్డ్ ఫర్ 15 డేస్, వీరిద్దరు కూడా 15 డేస్ వర్క్ చేశారు అంటున్నాడు. అంటే మనకి చార్లీ ప్లస్ లోలా 1 డే వర్క్ ఏమవుతుంది, 1/20. 1 డేలో వాళ్ళు 1/20th ఆఫ్ ది వర్క్ చేస్తారు. వీళ్ళిద్దరు కూడా 15 డేస్ వర్క్ చేశారంటే 1/20 × 15 డేస్ చేశారు. 5 3s 5 4s. సో టోటల్ వచ్చేసి 3/4 వర్క్. వీళ్ళిద్దరు కలిసి 15 డేస్లో 3/4 ఆఫ్ ది వర్క్ చేశారు. సో రిమైనింగ్ వర్క్ ఎవరు చేశారు, చార్లీ లెఫ్ట్ అయిపోయింది. 15 డేస్ తర్వాత మనకి ఎవరు,
సారీ లోలా లెఫ్ట్ అయిపోయింది. రిమైనింగ్ వర్క్ వచ్చేసి చార్లీ 12 డేస్లో ఫినిష్ చేసింది. సో 3/4 వర్క్ రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది? 1 పార్ట్ వర్క్. ఈ 1 పార్ట్ వర్క్ ఓవర్ చేశారు మనకి. ఈ 1 పార్ట్ వర్క్ వచ్చేసి మనకి చార్లీ చేసింది. సో చార్లీ ఎన్ని డేస్లో చేసింది? 12 డేస్లో చేసింది. సో 1 పార్ట్ వర్క్ని 12 డేస్లో చేస్తే ఇది 4 అనేది ఏంటి? టోటల్ వర్క్ అవుతుంది మనకి. టోటల్ వర్క్లో 3 పార్ట్స్ ఆఫ్ ది వర్క్ వీళ్ళిద్దరు కలిసి 15 డేస్ చేశారు. రిమైనింగ్ వర్క్ 1 పార్ట్ ఏదైతే ఉంటుందో చార్లీ 12 డేస్లో కంప్లీట్ చేసింది. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? చార్లీ ఒక్కతే ఆ పని మొత్తాన్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తుంది అంటున్నాడు. అంటే సింపుల్ ఏంది? 1 పార్ట్ ఆఫ్ ది వర్క్ 12 డేస్ చేస్తే టోటల్ వర్క్ ఎంత? 4 పార్ట్స్ ఉంది. 1 పార్ట్ వర్క్ 12 డేస్ చేస్తే 4 పార్ట్ వర్క్ ఎంత? 4 × 12. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 48 డేస్ పడుతుంది. చార్లీ ఒక్కతే ఆ పనిని చేయడానికి 48 డేస్ పడుతుంది. ఆప్షన్ వచ్చేసి మనకి ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అవుతుంది. వర్కింగ్ టుగెదర్ పైప్స్ A, B and C can fill a tank in 4 hours. Pipe A works twice as fast as pipe B and pipe C works twice as fast as pipe A. How long will pipe A take to fill the tank working alone? So options వచ్చేసి 7 hours, 14 hours, 30 hours, 28 hours. సో ఏమంటున్నాడు? పైపు A ప్లస్ B ప్లస్ C ఒక ట్యాంక్ని ఫిల్ చేయడానికి 4 అవర్స్ పడుతుంది అంటున్నాడు. నెక్స్ట్ వీళ్ళ ముగ్గురి మధ్య ఎఫిషియన్సీ ఇచ్చాడు, కెపాసిటీ ఇచ్చాడు. ఏ విధంగా ఫిల్ చేస్తుందని ఎఫిషియన్సీ? పైప్ A వర్క్స్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ పైప్ B అండ్ పైప్ C వర్క్స్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ పైప్ A. సో పైప్ A వచ్చేసి పైప్ Bకి ట్వైస్ చేస్తుంది అని. సపోజ్ పైప్ B 1 యూనిట్ వర్క్ చేసే పైప్ A వచ్చేసి దీనికంటే డబల్ 2 యూనిట్స్ వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటిది? పైప్ C వర్క్స్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ A. పైప్ C వచ్చేసి పైప్ Aకి డబుల్ చేస్తుంది అంటాడు. పైప్ A 2 యూనిట్స్ చేస్తే పైప్ C వచ్చేసి 4 యూనిట్స్ చేస్తుంది అంటున్నాడు. సో ఇప్పుడు ఏంటిది? టోటల్ ఎన్ని యూనిట్స్ చేస్తారు వీళ్ళు ముగ్గురు కలిసి? 7 యూనిట్స్. ఈ 7 యూనిట్స్ని ఎన్ని అవర్స్లో? 4 అవర్స్లో ఫినిష్ చేస్తే ఎవరి గురించి నడతాడు? పైప్ A అలోన్గా పైప్ A ఒక్కతే ఆ ట్యాంక్ని ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. పైప్ A ఎన్ని యూనిట్స్? ఇక్కడ 2 యూనిట్స్. 2 ఇంటూ ఎంత టైం పడుతుంది? టైం టీ కనుక్కోవాలి మనం. 2 1s 2 2s. ఫైనల్గా టైం ఈజ్ ఈక్వల్ టు 14 అవర్స్. పైప్ A వచ్చేసి అదొక్కతే అది అలోన్గా ఆ ట్యాంక్ని ఫిల్ చేయడానికి 14 అవర్స్ పడుతుంది. సో ఆప్షన్ వచ్చేసి మనకి ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అవుతుంది.